ఇక్కడ ఫ్రంట్ అబ్జర్వ్ చేశారంటే జస్ట్ ఇలా వచ్చి ఒక చిన్న కర్వ్ లాగా నెక్ ఇచ్చేసామన్నమాట. ఎందుకంటే కనుక ఫ్రంట్ బ్యాక్ ఇక్కడ ఓపెన్స్ ఇవ్వలేదు. బికాస్ చిన్న పాప కదా, సో తనకి కంఫర్టబుల్గా ఉండాలి. హుక్కులు పెట్టినా జిప్ పెట్టినా ఎక్కడో చోట ఇన్కన్వీనియంట్ అనిపిస్తుంది అనేసి ఇలా కొంచెం బ్రాడ్ నెక్ ఇచ్చేసి ఇలా ఇచ్చేసాం. సో దీన్ని మల్టీపర్పస్గా ఇలా యూస్ చేసుకోవచ్చు. విత్ బ్లౌజ్ లంగా జాకెట్, వితౌట్ బ్లౌజ్ లాంగ్ ఫ్రాక్. సో ఇదే పాపకి ఇంకొక ఫ్రాక్ కూడా డిజైన్ చేసామన్నమాట. సో ఇది వచ్చేసి మొత్తం ఆర్గాంజా క్లాత్ యూస్ చేసాము. ఆర్గాంజా క్లాత్లో మీరు అబ్జర్వ్ చేశారంటే ఓన్లీ ఆర్గాంజా క్లాత్ మాత్రమే ఇక్కడ యూస్ చేసాము. 1 year బేబీకి ఇక్కడ 3 layers అనమాట. 3 layers క్లాత్ యూస్ చేసుకొని మళ్ళీ ఇక్కడ షైనింగ్ క్లాత్ కూడా ఇచ్చాము. అండ్ ఇక్కడ బాడీకి మాత్రము ఆర్గాంజా క్లాత్ ప్లస్ షైనింగ్ క్లాత్ అండ్ మళ్ళీ లోపల వచ్చేసి ఇలా కాటన్ కూడా ఇచ్చాము. బికాస్ తనకి కంఫర్టబుల్గా ఉండేదానికి. చిన్నపిల్లలు ఎంత కంఫర్టబుల్గా ఎంత కంఫర్ట్గా ఎంత మెత్తగానో ఉంటేనే కొంచెం ఒక 2 hours 3 hours ఉంచుకోగలరు. అది కూడా మనం కన్వీనియంట్గా ఇస్తేనే, లేకపోతే ఎక్కడన్నా గుచ్చుకుంటున్నట్టు ఫీల్ ఉన్నా కూడా వాళ్ళు కొంచెము అనీజీగా ఫీల్ అవుతారు, ఏడుస్తారు. కాబట్టి కంపల్సరీ దాన్ని రిమూవ్ చేయాల్సింది వస్తుంది. సో ఆ వేలో ఎక్కడైతే బాడీ పార్ట్ ఉందో ఆ బాడీ పార్ట్ వరకు 3 layers ఇచ్చామన్నమాట. అండ్ కిందంతా ఇలా. సో బ్యాక్ ఇలా జిబ్ ఇచ్చాము, బ్యాక్ ఇలా జిబ్ ఇచ్చేసాము. జిబ్ యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొంచెం ఏదైనా ఉన్నా కూడా ఇలా మళ్ళీ చిన్నవి ఇక్కడ వచ్చేసి మళ్ళీ హ్యాంగింగ్ లాగా కూడా ఇచ్చేసాము. సో చిన్న పాపకి బుట్టబొమ్మ డ్రెస్ అన్నమాట. లైక్ 3 layers. ఇక్కడ వైర్ పీకో వచ్చేసి వైర్ పీకో ఇచ్చాము కాబట్టి ఇంత లుక్ ఉంది చూడ్డానికి. మళ్ళీ ఇక్కడ షార్టన్ క్లాత్లో ఆ క్లాత్ తీసుకొని ఒక చిన్న ఫ్లవర్ అయితే ఇలా డిజైన్ చేసాం. సో దిస్ ఇస్ ద హైలైట్. ఎందుకంటే హైలైట్ ఎందుకు ఇదే క్లాత్ మెయింటైన్ చేశానంటే, నేను ఇక్కడ మనం ఆర్గాంజా క్లాత్లో ఎంత డిజైన్ చేసినా కూడా అది కనిపించదు అనమాట, లుక్ రాదు. సో అందుకనేసి ఇక్కడ సాటిన్ క్లాత్ తోటి ఒక చిన్న ఏదన్నా అంటే డ్రెస్ చూస్తూనే కొంచెం అట్రాక్షన్గా అనిపించాలి కదా, సో ఆ వే తోటి ఇక్కడ ఒక చిన్న ఫ్లవర్ అయితే అరేంజ్ చేయడం జరిగింది. సో ఈ బర్త్డే బేబీకి ఈ 2 డ్రెస్సులు అన్నమాట. ఒకటి లంగా జాకెట్, ఇంకొకటి ఫ్రాక్ అన్నమాట. సో ఈ 2 డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో, 2 కలర్ కాంబినేషన్ కానీ వర్క్ కావచ్చు. మళ్ళీ చెప్తున్నానండి, దిస్ ఇస్ ద కస్టమైజ్డ్ బొటిక్. కంపేరింగ్ టు అదర్ బొటిక్స్ చాలా రీజనబుల్ కాస్ట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే, సో పట్టు లంగాలు కూడా మీరే తెచ్చిస్తారా సంథింగ్, మేము కలర్ కాంబినేషన్ చెప్తే. ఎగ్జాక్ట్లీ అండి, మీరు కలర్ కాంబినేషన్ చెప్తే అది పట్టు కావచ్చు, ఆర్గాంజా కావచ్చు, జార్జెట్ కావచ్చు, మీకు నచ్చిన క్లాత్లో నచ్చిన కలర్ తెచ్చి అరేంజ్ చేసే రెస్పాన్సిబిలిటీ అయితే మాది. అండ్ ఎంత పట్టు అయినా కూడా మీరు చెప్పిన కాస్ట్లో అయితే కస్టమర్కి మాకు ఈ కాస్ట్ ఓకే అంటే అదే కాస్ట్లోనే అరేంజ్ చేస్తున్నాము. అండ్ ఈ 2 డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో ఒక చిన్న కామెంట్ అయితే ఇచ్చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.